గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ ప్రచారం చుట్టూ వివాదం. మెట్రో అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్న నెటిజన్స్. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా. అందుకే పార్టీ మారుతున్నానన్న వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. చిన్నపిల్లల విక్రయాల అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలన్న సిపి సుధీర్ బాబు. యుఎస్ వెళ్లే కలను నిజం చేస్తానంటూ మహిళను మోసం చేసిన యువకుడు. నితిన్ కుమార్ను విచారిస్తే మరిన్ని చీకటి కోణాలు వెలుగు చూస్తాయన్న బాధితురాలు. హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ ప్రచారం చుట్టూ వివాదం చెలరేగింది. సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తే కేసులు పెడుతున్న పోలీసులు మెట్రోలోని యాడ్స్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పౌరులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులను అరెస్టు చేయాలని కోరుతున్నారు. ఈ యాడ్స్కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్పై అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, 4 సంవత్సరాల అధికారం వదులుకొని జగన్ కోసం పార్టీ మారిన నన్ను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి జగన్ మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోవడం నన్ను తీవ్రంగా బాధించింది. అందుకే ఇప్పుడు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కూడా తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశారు. జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా నేనంటే అభిమానంగా ఉన్నారు. మరి 2019లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తాం, గెలుస్తాం అనేటువంటి వాతావరణంలో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తానికి నాకు మంత్రి పదవి అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు 4 గోడల మధ్యలో చెప్పడమే కాకుండా మరి ఇక్కడ చిలకలూరుపేట బహిరంగ సభలో కూడా ఆ విషయాన్ని ప్రకటించడం జరిగింది. అది ప్రజలకి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. మీరు చిలకలూరుపేటని గెలిపించండి, చిలకలూరుపేటని గెలిపిస్తే రాజశేఖర్ అన్నని మంత్రిని చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటిదాకా చిలకలూరుపేటలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఆ మాట చెప్పిన తర్వాత చిలకలూరుపేటలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ప్రతి కార్యకర్త కూడా నాయకుడు చెప్పినటువంటి మాటని విశ్వసించడం జరిగింది. కష్టపడ్డారు, పనిచేశారు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడి నుంచి రాజశేఖర్ మంత్రి అవుతాడని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. ఆ రోజు మంత్రి పదవి మరి టికెట్ ఇవ్వనాళ్ళకందరూ కూడా మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఎక్కడా ఆయన చెప్పలేదు. ఇక్కడే మంత్రి పదవి ఇస్తారని ఎందుకు చెప్పారు అంటే, ఆ రోజు నాకు ఉన్నటువంటి పరిస్థితి, నేను ఉన్నటువంటి జిల్లాలో నాకు పదవినిచ్చా కానీ, మరి అన్ని రకాలుగా 9 సంవత్సరాల పాటు పనిచేసింది ఇచ్చా కానీ ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిమానం అయితే ఉంది. కార్యకర్తలందరూ కూడా నన్ను అభిమానిస్తా ఉన్నారు. ఆ స్థాయి పదవి ఇస్తాను అంటే నాకు సీటు తీసేసినా ప్రజల్లో వ్యతిరేకత రాదు. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండాలి అంటే మరి వీరికి ఒక సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి ఆ రోజు ఆ ప్రకటన చేశారు. ఆ ప్రకటనని ప్రజలందరూ కూడా విశ్వసించారు. మంచి పదవి ఇస్తున్నాడు కదా, ఇంకా ఏముందా ఆయన చేసి అందరం కూడా
చిన్నపిల్లల విక్రయాల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 9 మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని పిల్లల అమ్మకాల్లో కీలక నిందితురాలు సోము అమూల్యను అరెస్టు చేసినట్టు సిపి తెలిపారు. ఈ ముఠా నుండి రెస్క్యూ చేసి కాపాడిన 10 మంది చిన్నారులలో 6 బాలికలు, 4 బాలురు ఉన్నారని, వీరిని మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్గఢ్లో సేకరించిన ముఠా వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో పిల్లలను అమ్మకాలు చేస్తున్నట్లు సిపి తెలిపారు. పిల్లలను ముంబై మహారాష్ట్ర, కాన్పూర్ యూపీ, రాయ్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్, దెన్ అమరావతి ఆఫ్ మహారాష్ట్ర, దెన్ హైదరాబాద్ లో కూడా జరిగాయి. మన రాష్ట్రంలో కూడా పిల్ల చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పిల్లలు తీసుకువచ్చారు. అలానే ఎక్కడ అమ్మారు అనుకుంటే మనము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తెలిసినప్పుడు కోల్కతా, చెన్నై లో అమ్మారు, బెంగళూరులో అమ్మారు, మన హైదరాబాద్ లో అమ్మారు, గుంటూరులో కూడా అమ్మారు. ఈ విధంగా అమ్మడం జరిగింది. సో గర్ల్ అంటే 2 lakh rupees కి వీళ్ళు కొంటున్నారు, అబౌట్ 4 lakh rupees కి అమ్ముతున్నారు. బాయ్ అంటే 4 lakh rupees కొంటున్నారు, 6 lakh rupees కి ఈ బాయ్ ని అమ్మడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఈ టోటల్ గా 27 మందిని మనం అరెస్ట్ చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ ఈ ఎంటైర్ యాక్టివిటీలో ఉన్నటువంటి క్రిమినల్స్, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్న క్రిమినల్స్ మన దగ్గర పికప్ చేసిన వాళ్ళు అమూల్య, దెన్ భీమరావు వాస్నిక్, దెన్ కార్తిక్, దెన్ సజ్జన్ అగ్రవాల్, మంగయ్య, నాగరాజు, అశోక్, షేక్ ఇస్మాయిల్, వంశీ కృష్ణ. These are the accused who involved in entire racket. Apart from people, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు, ప్రవీణ్, వీళ్ళు గ్యాంగ్ కూడా ఉంది, వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం అరెస్ట్ చేశాం. దీంతో ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ ను మనం బ్రేక్ చేసినట్టు అయింది. గుజరాత్ నెట్వర్క్ ను మనము వీ కుడ్ అన్రావెల్ ఎంటైర్ యాక్టివిటీ, మహారాష్ట్ర నెట్వర్క్ అన్రావెల్ చేసాం, హైదరాబాద్ లో ఉన్నది చేయగలిగాం. తర్వాత హైదరాబాద్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ అమ్మడం చేసినటువంటి యాక్టివిటీలో కూడా వీళ్ళందరినీ మనం ఇప్పుడు అరెస్ట్ చేయడము జరిగింది. దీంట్లో నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, డోంట్ లుక్ ఫర్ ఈజీ మెథడ్స్. ఆల్వేస్ ఇఫ్ యూ గో ఫర్ ఈజీ మెథడ్స్ యూ గెట్ ఇన్ టు ట్రబుల్. ఎస్, యూ మే హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ చిల్డ్రన్ బికాస్ యువర్ ఇష్యూలెస్ పిల్లలు లేరని, కానీ దట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ అడాప్ట్ చైల్డ్ టు ఇల్లీగల్ మీన్స్. ఈ ఇల్లీగల్ మీన్స్ చేయకుండా లీగల్ మెథడాలజీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ ఫ్రమ్ మెనీ అదర్ సోర్సెస్ అండ్ గెట్ అడాప్షన్ ప్రాపర్ విధంగా చేసుకోండి. దత్తత తీసుకోవడము మీరు ఏదైతే చట్టంలో పొందుపరిచారో ఆ విధంగా చేయండి, లేకుంటే మీరు నేరస్తుగా మిగిలిపోతారు. ఈ ప్రజలకు నేరస్తుగా మిగిలిపోవద్దని మీకు మేము మీ ద్వారా ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. విల్ బి టేకింగ్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ దెమ్. యుఎస్ వెళ్లే కలను నిజం చేస్తానంటూ తనను హైదరాబాద్ గాంధీనగర్కు చెందిన నితిన్ కుమార్ కామిని మోసం చేశాడంటూ సునీత అనే మహిళ ఆరోపించింది. తాను మహారాష్ట్ర వాస్తవురాలినని, అయితే 2009వ సంవత్సరంలో హైదరాబాద్కు వచ్చి వృత్తిరీత్యా కొన్ని కంపెనీలకు ఫ్రీలాన్సర్గా మార్కెటింగ్ వృత్తిలో ఉన్నట్టు తెలిపారు. 2023వ సంవత్సరంలో తన ఫ్రెండ్ అయిన మరో మహిళ ద్వారా పరిచయమైన నితిన్ కుమార్ కామిని తన చిరకాల కళ యుఎస్ వెళ్ళడానికి అన్ని రకాలుగా సహకరిస్తానంటూ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకొని 2 సంవత్సరాలు గడిచాక దాటవేస్తూ ఇది ఏంటి అని అడిగిన నన్ను దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయమే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మార్చి 4న ఎఫ్ఐఆర్ చేశారని, కానీ 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నితిన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తే ఇంకా అతని చీకటి కోణాలు బయటపడతాయని సునీత తెలిపారు. నా పేరు సునీత అండి. నేను 2009 నుంచి ఇక్కడే ఉన్నాను. 2023లో నాకు నితిన్ కుమార్ కామిని అని అబ్బాయితో పరిచయం అయింది ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా. తను నాకు ఫైనాన్షియల్గా చీట్ చేసిండు, మ్యారేజ్ చేసుకుంటా అని కొన్ని ప్రామిసెస్ చేసిండు, యూఎస్ తీసుకెళ్తా అని నన్ను ట్రాప్ చేసిండు. తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయ్యాక నేను బయటికి వచ్చాక తను నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు. సో నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గచ్చిబౌలి పిఎస్లా. సో వాళ్ళైతే ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. నేను
వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నానండి. అని సీఎం గారు పేరు కూడా నాకు, ఈ నితిన్ అనే అబ్బాయి సీఎం గారు కూడా నాకు బాగా తెలిసి మళ్ళీ కావాల్సిన వాళ్ళ అని నాకు చెప్పి సీఎం గారి పేరు కూడా తను చెడగొడుతున్నాడు. అంటే నాకు అలా చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి నాకు పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయని నాకు మోసం చేసిండండి ఈ అబ్బాయి. సో నేను ఏం కోరుకుంటున్నానంటే ఇది గచ్చిబౌలి పిఎస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద ఏమైనా చేయాలని ఇట్లా కోరుకుంటున్నాను సార్. నేను రిక్వెస్ట్ ఉంది సీఎం గారికి కూడా. గచ్చిబౌలి పోలీస్ వాళ్ళ మీద వాళ్ళు నాకు ఏది సపోర్ట్ చేయలేరు. సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా కమిషనర్ ఆఫీస్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమైనా చర్యలు తీసుకోవాలా, అట్లీస్ట్ ఏదైనా న్యాయం అంటే చేయాలి కదా. న్యాయం లేకుండా తనని అరెస్ట్ అయితే చేయాలి కదా సార్. అరెస్ట్ కూడా చేయలేదు, కనీసం ఏమీ పట్టించుకోలేదు పోలీసులు. గచ్చిబౌలి పోలీసులకి ఆయనని అరెస్ట్ చేయాలనేది ఆ కాన్సెప్ట్ లేదు. ఆయన ఎస్కేప్ ఉన్నాడు, ఎందుకు హిడెన్ ఉన్నాడు. ఇప్పుడు నిజం ఉంటే వచ్చి మాట్లాడాలి కదా, ఇది చేయాలి కదా. హిడెన్ ఉన్నాడు కంప్లీట్ గా. ఆయన కాల్ రికార్డ్ కానీ కాల్ డీటెయిల్స్ కానీ ఏదైనా చేయడం కానీ ఏమీ చేస్తలేదు పోలీసులు. నేను ఒక 10 times పిఎస్కి వెళ్తే అమ్మ పట్టుకొని వస్తాం అదే రెస్పాన్స్ ఇస్తున్నారు, కానీ నాకు ఎలాంటి ఇది చేయలేదు. తన గురించి డీటెయిల్స్ కానీ తనకి ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఇది ఏమీ చెప్పట్లేదండి గచ్చిబౌలి పిఎస్ వాళ్ళు. లేదు 10 లక్షలు నా లైఫ్ అంతా డ్యామేజ్ అయిపోయింది కదండి. 2 years నేను రిలేషన్షిప్ లో ఉన్నాను, నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నా లైఫ్ అనేది ఏంటి చెప్పాలి కదా. ఇప్పుడు నాకు చేసిన కొన్ని ప్రామిస్ నేను నమ్మాను కదా, నేను మోసపోయాను కదా. నన్ను నమ్మించేలా చేసిండు కదా, నా ఎంట పడ్డాడు. నా ఎంట పడి నన్ను నమ్మించట్లా ఇది చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని నాకు వీళ్ళు తెలుసు వాళ్ళ తెలుసు అని నన్ను మోసం చేసింది కదా. నేనైతే ఫైనాన్షియలీ చీట్ అయినా, ఫిజికలీ మెంటలీ నా లైఫ్ అంతా డిస్ట్రాయిడ్ అయింది కదా సార్. ఇప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్? ఇవన్నీ చేసుకోవాలి కదా, తను వచ్చి చెప్పాలి కదా. ఇప్పుడు డబ్బులు మ్యాటర్ కాదు, ఎప్పటికే డబ్బులు మ్యాటర్ లేకుంటే నాకు. సో ఇదండి, నేను మీడియా ముందు రావడం జరిగింది ఎందుకంటే నాలాగా ఇంకా ఒక ఆడపిల్లలు కానీ ఇంకా ఒక అమ్మాయిలు కానీ ఎవరు మోసపోవద్దు అని. దయచేసి ఈయన మీద చర్యలు తీసుకోవాలా, దయచేసి శిక్ష అయితే చేయాలి కదండి. నాకు ఫైనాన్షియలీ చీట్ చేసిండు, ఫేక్ ట్రాన్సాక్షన్స్ అని అలా నమ్మించి. నేను ఏమంటున్నానంటే ఈ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి చర్యలు అయితే తీసుకోవాలి కదా సార్. ఇదండి. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడుతూ అబద్ధాలు చెబుతూ పార్టీ శ్రేణులను ఉసిగొల్పితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిలదీస్తూ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. తాను చేసిన ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్న ఆయన ఎమ్మెల్యే వస్తే ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు రసమై బాలకిషన్. ఇవ్వలేదని చెప్పినాడు నన్ను. నీ పక్కన కూర్చునైనా వాళ్లకు 25 లక్షలు ఇచ్చిన చూసుకోమని అడకపో. మస్తు మందిగా పేపర్లలో వచ్చినాయి. అశోక్ ఎంతమందికి ఎల్ఓసీలు ఇప్పించినాం, ఎంతమందికి మస్తు, కానీ కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన. ఎన్నడన్నా రసమై ఆఫీస్ నుంచి ఒక ఫ్రాడ్ జరిగిందని ఒక చిన్న కంప్లైంట్ చూపిస్తావా? ఎల్ఓసీ మస్తు చేసినాయి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెయ్యాల్సిన ఇస్తానన్న వాగ్దానాలు ఇయ్యు, నువ్వు చేస్తానన్న పని చెయ్యు. నువ్వు చేసే వరకు నేను అడుగుతూనే ఉంటా. అడుగుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మాటల ద్వారా, నెక్స్ట్ పాటల ద్వారా వస్తుంది. అన్ని ఊతే అని మళ్ళీ పాటల ద్వారా వస్తుంది. నేను కూడా చెప్తా ఉన్నా, నేను 100% నేను చెప్తున్నా. నువ్వు అసెంబ్లీలో ఆటగాడు పాటగాడని నాకు కీర్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. రసమై ఆట పాట అసైతుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి అని చెప్పేసి ఎగిరి దుంకితే తెలంగాణ చేయగొట్టినటువంటి బిడ్డ మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ. నీకు ఇది కూడా చెప్తా ఉన్నా, వాటితో నన్ను ఏం చేయలేవు. నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంకా ఎప్పుడైనా దాడి అటాక్ అనే పేర్లు వాడితే దాడి ఎట్లా ఉంటుందో నీ క్యాంప్ ఆఫీస్కి చూపిస్తా. నువ్వు గీడకేదో బువ్వ పెట్టి బిర్యానీతో 100 మంది రాలేదు. ముట్టడి అనేది ఎట్లా ఉంటుందో రసమై చూపిస్తే నీ క్యాంపు కార్యాలయంలో 5 సంవత్సరాలు గడ్డి కూడా మొలవదు. నేను అది కూడా చెప్తాను. తొక్కుడు దొక్కితే నీ క్యాంప్ ఆఫీసులో గడ్డి మొలవదు. నాగసాకిలో 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద బాంబు వేసినప్పుడు నాగసాకి అనే ఒక రాష్ట్రం ఏ విధంగా హిరోషిమా చూసినావా? హిరోషిమా నాగసాకి గడ్డి మొలవలేదు, భూమి బద్దలైపోయింది. గట్ల ఉంటుంది నా కథ. మరి ఇప్పుడు చెప్తున్నా, ఇక చూసినావు కదా ఎంతమంది ఉన్నారు. తొక్కుడు దగ్గర నువ్వు గెలవవు. ఎందులో గెలవవు చెప్తున్నా కదా. మాతోని నీకు అంత శక్తి లేదు, నీకు అంత కార్యకర్తల బలం కూడా లేదు. నీతో ఉన్న వాళ్ళంతా కూడా మాతో ఉండి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా చాలా బాధ. ఎన్నడో తనకసాసు రోగం మీద ఒకటి. నీకు ఇది కూడా చెప్తా ఉన్నా, వాటాలు పంచుకుంటా ఉన్నారు, కొట్లాటలు అవుతా ఉన్నాయి. సరే నీ పార్టీ నీవు సర్వాశేషం, నీ ఇష్టం, నాకేం అవసరం లేదు. ఇంకోటి క్యాంప్ ఆఫీసులో కూడా చాలా కథలు ఉన్నాయి. పిఎల్ ఎందుకు సస్పెండ్ అవుతున్నారు, పనిచేసిన వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు, అది కూడా ఒక ఎపిసోడ్ ఉంది. నేను పర్సనల్ గా వ్యక్తిగతంగా మాట్లాడా. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా, నువ్వు బూతుల పోస్టులు పెడితే నేను బూతుల పోస్టులు పెడతా. నేను 100% చెప్తున్నా, వ్యక్తిగతంగా నాకు నీ మీద లేదు.
ఎస్ నియోజకవర్గానికి చేస్తాన్న పనుల మీదనే నీకు నాకు యుద్ధం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీదనే నీకు నాకు మాట్లాడతాం తప్ప ఇక నుంచి అయినా ఈ ముట్టడులు గుట్టడులు అనేది బంద్ చేసుకో. నీతోని కాదు, మేమే ముట్టడి చేస్తాం. నీ 6 వాగ్దానం 6 గ్యారంటీలు అమలు కాని రోజున ముట్టడి ఎట్లా ఉంటుందో నువ్వు మీద కూర్చుండి చూస్తూ అది కూడా మేము చేస్తాం. కాబట్టి ఏదో స్థానిక సంస్థలు వస్తాయి కాబట్టి మీ యువకులకు మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని ఏది ఇయ్యవు, నీతో ఏది కాదు. ఏకైనా పైసలు లేవు మాకు కనబడుతుంది కదా. నిజంగానే మీరికే పైసలు వచ్చేస్తుంటే ఈడ కరుకు బిడిలేని అమ్ముకున్న దగ్గర పైసలు ఏం తీసుకుంటారా మీరు? నాకు తెలియదా? ఇది మీకు మొదటి హెచ్చరిక చేస్తున్నా. నేను మొదటి హెచ్చరిక చేస్తున్నా. ఈ క్యాడర్ లేనటువంటి కల్తీగాలతోని కళ్ళు కంపౌండ్లో తాగి ఎల్లెలు కడ పడుకున్నతో నేను మాట్లాడాను. నీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నారాయణ నీకు ఎప్పుడు రమ్మంటావో చెప్పు, నేను వస్తా బరాబరి. ఇవన్నీ ఇప్పుడు నేను పత్రిక సాక్ష్యం మాట్లాడిన ఇలా ఏ ఒక్కటైనా అబద్ధమని నాలాగా నువ్వు పత్రిక పెట్టి నిరూపించు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాల ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. గురువారం షామీర్పేట పోలీస్ స్టేషన్లో డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు. కర్ణాటక నుండి తెలంగాణలో ఇతర ప్రాంతాల రైతులకు పత్తి విత్తనాలను తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా నకిలీ పత్తి విత్తనాల ముఠాను పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తూ అమాయక రైతులకు అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని డీసీపీ తెలిపారు. నిన్న సాయంత్రం 19/3/2025 సాయంత్రం షామీర్పేట పోలీసు, ఎస్ఓటీ, మేడ్చల్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ముగ్గురు జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు సుమారుగా 3750 కేజీల సీడ్స్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక DCM వెహికల్, డ్రైవరు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో మన వివరాలు చూసినట్లయితే ఫస్ట్ మెయిన్ నేరస్తుడు సొల్లు సురేష్, ఇతన్ని మంచిర్యాల డిస్టిక్, ప్రస్తుతం పరారులో ఉన్నాడు. మనకి DCMలో దొరికినటువంటి వ్యక్తి సురిమల్ల నరేష్, ఇతను జన్నారం మండలం, మంచిర్యాల డిస్టిక్, DCM ఓనర్ మరియు డ్రైవర్ ఇతనే. ఈ మెటీరియల్ మొత్తం కూడా కర్ణాటక నుంచి రమణ అలియాస్ రామయ్య, రెసిడెంట్స్ ఆఫ్ పుస్తగి, కర్ణాటక స్టేట్, అక్కడి నుంచి ఇది వస్తున్నది. ఎవరైతే A1 ప్రధాన నిందితుడు సురేష్ ఉన్నాడో, సురేష్ అక్కడ ఉన్న కర్ణాటకలో ఉన్నటువంటి రమణతోటి మాట్లాడుకోవడము, ఇది ఆల్రెడీ బ్యాండ్, ఇక్కడ మన దగ్గర దానికి పర్మిషన్ లేదు, ఎక్కడ లేదు, ఇక్కడే కాదు కర్ణాటక లేదు, ఇండియాలో ఎక్కడ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు రైతులు భారతదేశంలో మన ఇండియాలో హెర్బిసైడ్ టాలరెంట్ పత్తి అంటారు. అంటే కలుపు మందులు తట్టుకొని పెరిగే పత్తి మన ఇండియాలో ఎటువంటి అనుమతులు కానీ వీటికి లేవు ముందు నుంచి కూడా. ఇది ఏంటి అంటే ఈ పత్తి BG3 అంటారు. మన ఇండియాలో BG1, BG2కి అనుమతులు ఉన్నాయి, BG3కి అనుమతులు లేవు. ఇది మనము గ్లైకోసిట్ అనే మందు మనకు రోడ్ల మీద కానీ ఓరాల మీద కానీ రైతులు స్ప్రే చేస్తుంటారు గడ్డి రాకుండా. ఆ మందు తట్టుకొని పెరగడానికి ఈ యొక్క పత్తిలో జీన్ ప్రవేశపెట్టారు అన్నట్టు. అంటే ఈ పత్తి తీసుకెళ్లి పొలంలో మొలిచిన తర్వాత వేసిన తర్వాత దానిపైన ఈ గడ్డి మందు స్ప్రే చేస్తారు. స్ప్రే చేసినప్పుడు ఆ పత్తి తప్ప మిగతా అన్ని చనిపోతాయి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, మనకు భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, చిన్న చిన్న పురుగులు కానీ ఇంక ఇతర మొక్కలు కానీ అన్నీ కూడా చనిపోతాయి, ఒక ఈ పత్తి మొక్క తప్ప. ఇది రైతుకు ఆయనకు దీని వల్ల జరిగే దుష్పరిమాణాలు అవగాహన లేక వాడుతున్నాడు. ఆయనకు ఇన్స్టాంట్ గా లాభం జరుగుతుందని వాడుతున్నాడు. కానీ దీనివల్ల ఇది కంటిన్యూ ఒక 3 పంటలు 3 సీజన్లు స్ప్రే చేసినచో రైతుకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. తర్వాత వాతావరణం కూడా మనకు మొత్తం కాలుష్యం అవుతుంది. అంటే జీవవైవిధ్యమే కాకుండా మనకు పైన ఉండే మన గాలి కానీ ఇవన్నీ కూడా పీల్చడం ద్వారా మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల రైతులకు కానీ, తర్వాత పశువులు కూడా ఈ యొక్క పత్తి ఆకులు పశువులు మేసినప్పుడు పశువుల పాల ద్వారా కూడా పాలు తాగిన మనందరికీ కూడా విస్తరిస్తుంది క్యాన్సర్ కారకాలు. అనకాపల్లి పట్టణం కశింకోట మండలం బయ్యవరం వద్ద హిజ్రా హత్య కేసులో నిందితుడు బండి దుర్గప్రసాద్ అలియాస్ బన్నీని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు.
మునగపాక మండలం నాగులపల్లిలో హిజ్రా దీపుతో సహజీవనం చేస్తున్న బన్నీ అనే యువకుడు ఆమెను హత్య చేసి శరీర భాగాలను కోసి అనకాపల్లి కశింపేటలో జాతీయ రహదారి ప్రాంతాల్లో పడేసినట్టు గుర్తించారు. నిందితుడు బన్నీని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని ఎస్పీ తెలిపారు. టు హైడ్ హిస్ క్రైమ్ బేసికలీ అది బాడీ మన ఈజీగానే దొరుకుతుంది. అతను ఏం ఆలోచించారు మన కట్ చేసేసి అక్కడక్కడ వదిలేస్తే వి విల్ నాట్ బి ఏబుల్ టు క్యాచ్ హిమ్. అదే అతనికి ఉద్దేశం. అతనే పారిపోవడానికి కూడా ట్రై చేశారు. మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకినాడ వైపు, ఈస్ట్ గోదావరి వైపు పారిపోతున్నారు. అతనే ట్రై చేశారు. మన టీమ్స్ అన్ని లొకేషన్స్ లో ఉన్నాయి కాబట్టి మనం ఈజీగానే అతనికి పట్టుకున్నాము. బట్ సోల్ రీజన్ ఇస్ టు హైడ్ గెటింగ్ కాట్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్. సెక్షన్ 302 ఆఫ్ ఓల్డ్ ఐపీసీ మన ప్రెసెంట్ బిఎన్ఎస్ ప్రకారం అండ్ సెకండ్ 201 డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అన్ని సెక్షన్స్ మనం పెట్టిస్తాము. బిఎన్ఎస్ యాక్ట్ 101 యాక్ట్ 103 అండ్ 238B ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్. ఇది మీడియా నోట్ లోనే ఉంది. బేసికలీ ఆ బాడీ మీద మనకి టోరింగ్స్ కొద్దిగా దొరికింది. హ్యాండ్స్ దగ్గర అది బ్యాంగిల్స్ కూడా గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ దొరికింది. సో అది మనం అన్ని మీడియా ఛానల్స్ కి సర్క్యులేట్ చేసినప్పుడు ఒక సోర్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రమ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉంది. సో వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. ప్లస్ సమ్ నెయిల్ పాలిష్ వాజ్ దేర్ ఆన్ ద టోరింగ్స్. దానివల్ల మనం ఐడెంటిఫై చేయగలము. టాటీ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. బట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ బన్నీ ఉంది, సేమ్ పేరు, అక్యూజ్ పేరు ఉంది. No, we don't have any such information. As I told, మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఓపెన్ ఉంది కాబట్టి ఫర్దర్ ఫ్యాక్ట్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాము. అండ్ ఐ వుడ్ ఇన్వైట్ ద పబ్లిక్ ఆల్సో ఇన్ మీడియా ఆల్సో. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ కేసు సంబంధించి ఉంటే చిన్నది పెద్దది అది కూడా మనం లీడ్ కింద తీసుకుని అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ ప్రచారం చుట్టూ వివాదం. మెట్రో అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్న నెటిజన్స్. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా, అందుకే పార్టీ మారుతున్నానన్న వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. చిన్నపిల్లల విక్రయాల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలన్న సిపి సుధీర్ బాబు. యుఎస్ వెళ్లే కలను నిజం చేస్తానంటూ మహిళను మోసం చేసిన యువకుడు. నితిన్ కుమార్ను విచారిస్తే మరిన్ని చీకటి కోణాలు వెలుగు చూస్తాయన్న బాధితురాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.